నేను మీ అలీ హుసేన్ అడ్వకేట్. స్టేటస్ కో అంటే ఏమిటి? చాలా వరకు అడ్వకేట్స్ మనము స్టే కోసము పిటిషన్ వేస్తే కోర్టులో మీకు స్టే రాలేదు, స్టేటస్ కో ఇచ్చింది కోర్టు అని చెప్తారు. అసలు స్టేటస్ కో అంటే ఏమిటి? స్టేటస్ కో అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అలాగే కొనసాగించమని అర్థం. అంటే మనము స్టే కోసం కోర్టులో పిటిషన్ ని ఫైల్ చేసినప్పుడు కోర్టు స్టే ఇవ్వకుండా మనకు స్టేటస్ కో అనేది ఇస్తుంది. అంటే మీరు ఒక భూ వివాదం కానీ, ఒక ఇంటి వివాదం కానీ, ఒక ల్యాండ్ వివాదం కానీ మన కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేసి స్టే అడిగినప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే స్టేటస్ కో ఇస్తుంది. స్టేటస్ కో మీనింగ్ ఏంటంటే మీరు కోర్టులో కేసు వేసినప్పుడు ఆ ఇంటి వివాదం ఏ స్థాయిలో అయితే ఉందో అలాగే ఉండడము, ఆ భూ వివాదం ఏ స్థాయిలో అయితే ఉందో అలాగే ఉండడము. ఉదాహరణ తీసుకున్నట్లయితే మీరు ఒక భూ వివాదం కోసము కోర్టులో కేసుని ఫైల్ చేసి ఉంటారు. కోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు మీరు ఏ కోర్టులో కేసు అయితే మీరు ఏ సర్వే నెంబర్ ఏ ఎక్స్టెంట్ అయితే కోర్టులో వేశారో, ఏ భూ వివాదం కోసం అయితే కోర్టులో స్టే వేశారో, మీరు కోర్టులో స్టే కోసం వేసినప్పుడు స్టేటస్ కో కోర్టు ఇచ్చినప్పుడు మీ భూమి ఎలాగైతే ఉందో అలాగే ఉండాలి. ఇంకా ఆ భూమిని మీరు అమ్మకూడదు, కొత్తగా నిర్మాణం చేయకూడదు, ఎవరైనా దాన్ని ఆక్రమించుకోకూడదు. అదేవిధంగా ప్రస్తుతం అది ఎలాంటి పరిస్థితులతో ఉందో అలాగే ఉండాలి. ఒకవేళ మీరు ఇంటి గురించి కోర్టులో పిటిషన్ వేసినప్పుడు దాని మీద మీకు స్టేటస్ కో అనేది వస్తే ఆ ఇంటిని మీరు అమ్మకూడదు, ఆ ఇంటిని వేరే వాళ్ళు కొనకూడదు, ఆ ఇంటిని మీరు కూల్చకూడదు, ఆ ఇంటిలో ఏ కొత్త మార్పులు కూడా మీరు చేయకూడదు. ఇది స్టేటస్ కో యొక్క అర్థము. తర్వాత స్టేటస్ కో అనేది వచ్చినప్పుడు ఆ స్టేటస్ కో ఎంతవరకు ఉంటుంది అంటే కోర్టు దాన్ని రద్దు చేసేంత వరకు స్టేటస్ కో ఉంటుంది. తుది ఉత్తర్వులు వచ్చేంత వరకు స్టేటస్ కో ఉంటుంది. ఆ కేసు అయిపోయేంత వరకు స్టేటస్ కో అనేది. స్టేటస్ కో అంటే కేసు గెలిచినట్టు కాదు. స్టేటస్ కో అంటే మీ ఇష్యూలో ఎలాంటి మార్పులు జరగకుండా చూడడం. అదేవిధంగా ఇరు పక్షాలకి, ఇద్దరు వ్యక్తులకి అన్యాయం జరగకుండా చూడడమే స్టేటస్ కో యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇందులో ఉన్న సమాచారం మరో 10 మందికి తెలియాలనుకుంటే మీకున్న ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. నమస్తే, ధన్యవాదాలు.